జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు నీచబడి ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లలితా సహస్రం పారాయణం చేయండి. ముఖ్యంగా హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎప్పుడైతే శుక్రుడు 18వ తారీఖు నుంచి తులారాశికి వస్తున్నారో మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా శత్రువులను నశిస్తారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాస్పరిటీ అనేది ఎక్కువగా ఉండబోతోంది. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు 4వ తారీఖు నుంచి సింహరాశికి వస్తున్నారు కర్కాటక రాశి నుంచి. దాని మూలంగా మీకు బిజినెస్ పరంగా మాత్రం మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు మళ్ళీ 23వ తారీఖు నుంచి సింహరాశి నుంచి కన్యారాశికి వచ్చినప్పుడు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ అంటూ చూస్తారు. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. 23వ తారీఖు నుంచి మాత్రం ఇక్కడ అష్టమ స్థానం అధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు. దాని మూలంగా కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ వైపు తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం 18వ తారీఖు వరకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. తులారాశికి 18వ తారీఖు నుంచి శుక్రుడు రావటం మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఒక స్త్రీ మూలంగా మీకు బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ అంటూ చూస్తారు. కెరియర్ పరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.